కావలి రూరల్ తుమ్మలపెంటలో జలజీవన్ మిషన్ శిలాఫలకాన్ని పైలాన్ను వైసీపీ నేత జకరయ్య ఆధ్వర్యంలో అర్ధరాత్రి ట్రాక్టర్ జేసీబీతో ధ్వంసం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రతాప్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టితే ఓట్లు రావు అని హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులను బెదిరించేందుకు ఇటువంటి చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు. పెట్టి ప్రభుత్వ స్థలంలో ఆర్ఎన్బి స్థలంలో ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాన్ని అర్ధరాత్రి కరెంటు లైట్లన్నీ ఆర్పి దుర్మార్గంగా శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఇది 100కి 100 పాళ్ళు కావలి ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఆయన యొక్క ఆలోచనలతో ఈ కార్యక్రమం జరిగింది. మత్స్యకార సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి తరుణంలో వీళ్ళల్లో ఐక్యతని అనైక్యతగా మార్చాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం ఫ్రంట్ వైపు వెళ్ళిపోతున్నారు. ఎక్కడో దిక్కడ వైషమ్యాలను కలగజేయాలని ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకోవడానికి ఇటీవల కాలంలో 2 రకాల కార్యక్రమాలను అనంతపురం నుంచి వాళ్ళ కూతుర్ని ఇచ్చినటువంటి అనంతపురం రౌడీల్ని కావలలో పెట్టి రూములు తీయించి రేత్రిపూట కరెంటు స్తంభాల మీద కరెంటు వైర్లు వేసి ట్రాన్స్ఫారాలు కాలిపోయేటట్టు కరెంటు పోయేటట్టు చేస్తూ ముఖ్యంగా కావలి మండలం తెలుగుదేశానికి అడ్డాగా ఉంది. కావలిలో తెలుగుదేశంకి ఎనలేని ప్రతిష్ట పెరిగిపోతుంది. కావలి ఎమ్మెల్యే నిరంతరం ప్రజలతో మమేకమవుతున్నాడు. ఆయనకి చెడ్డ పేరు తేవాలి, ఏదో విధంగా వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి, ప్రజల్లో కరెంటు పోతుంది అనేటువంటి భావనలో ఎమ్మెల్యేని తిట్టాలనేటువంటి ఒక